ఏయ్ ఎవరు నువ్వు? నా దారికి బండి ఎందుకు అడ్డం పెట్టినావు? ఏంది రోజు రోజుకి నీ అందం మస్తు తయారవుతున్నావు. అసలు నిన్ను చూస్తే నాకు నిద్ర పడతలేదు డైలీ. నీకు ఇవ్వలు లేరట కదనే. నాకు కావాల్సిందేదో నాకు ఇస్తే, నీకు కావాల్సింది నీకు ఏదంటే అది చూసుకుంటాను. ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద ఉండదు. ఎట్లా కనిపిస్తున్నారా నీకు? ఆడది ఒంటరిగా కనిపిస్తే ప్రతి అడ్డమైన మగ విధవకి అలసైపోతుంది. ఇంకోసారి నా దారికి అడ్డం వచ్చినా, నాకు కనిపించిన మర్యాద ఉండదు. జాగ్రత్త. జరగా ఏంద్రా దాన్ని ఏమంటున్నావు? ఏందిరా బరాబరా అంట? అదేమన్నా నీ లవర్ అనుకుంటున్నావారా? నా ఇష్టం, నేనంట నీ ఫాలో అవుతాను, నేను చేస్తా ఏదంటది. నీకేంద్రా అసలు? నా ఇష్టం రా, చేస్తా, బరాబరి చేస్తా, నేను చూస్తూనే ఉంటా దాన్ని. ఏంద్రా ఒంటరి ఉందని తెలిసి ఎటువంటి మాటలు మాట్లాడతావా? మనిషివేనారా నువ్వు అసలు? ఇప్పుడంటే అంటివి, ఇంకోసారి అంటే మాత్రం మంచిగా ఉంటే చెప్తున్నా. ఏ బరాబరి చేస్తారా? బరాబరి చేసి చూపెడతా, పోరా. అమ్మ పెద్దమ్మ తల్లి, నేను చేసిన పూజలల్లో నీకేమన్నా లోటు జరిగిందా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే మా అమ్మ అనుకుంటున్నా. మా అమ్మ నాన్న ఎట్లుంటారో కూడా నాకు తెలియదు. నేను చేసిన పూజలల్లో ఏమన్నా లోటు ఉందా? ఈ సమాజంలో నేను ఒంటరి ఆడదాన్ని ఎట్లా బతకాలి? మా అమ్మ నాన్న చచ్చిపోయినప్పుడే నేను కూడా చచ్చిపోతే అయిపోతుండే. బయట పోతే అందరూ నన్ను కాకులు లెక్క ఒడుసుక తింటారు. ఈ బతుకు నాకు ఎందుకమ్మా? నన్ను కూడా నీ దగ్గరికి తీసుకుపోతల్లి. నేను ఇంకెందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? నాకు ఎవరు తోడున్నారు నా జీవితానికి? నా ఒంటరి జీవితానికి నువ్వే తోడు నీడు అనుకున్నా అమ్మా. ఈ సమాజంలో ఆడపిల్ల అంటే ప్రతి ఒక్కళ్ళకు చులకనే. నేను బతకాలనుకున్నా, ఈ లోకం నన్ను బతకనిత్తలేదమ్మా. అసలు నన్ను ఆడపిల్లకి నన్ను ఎందుకు ఉట్టనిచ్చినావు? నాకు ఈ బతక అవసరం లేదమ్మా. నేను చచ్చిపోతా. నేను ఎవరి కోసం బతకాలి? నాకు ఈ బతకద్దు. నన్ను తీసుకుపో అమ్మా నీ దగ్గరికి. సరే ఎవరు మీరు? నేను ఎవరో నీకు తెలియదు సరే, కానీ నువ్వెవరో నాకు తెలుసు. గత 3 సంవత్సరాల నుంచి నీ అడుగులో అడుగు నేను వెంబడిస్తున్నా. నీ కష్టాలు, నీ సుఖాలు నాకు అన్నీ తెలుసు. ఈ అప్పంచలు చూస్తున్నాను ఇక్కడ, దేవునికి మూర పెట్టుకునేది. ఏంది సిరి, నువ్వు ఈ లోకం కోసం కాదు కదా బతికేది, నీ కోసం నువ్వు బతుకుతున్నావు. ఇంతమందికి ఏమంటున్నావు సత్తా అని? నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా. సత్తా అంటున్నావు కదా, నీ తప్ప నీ కూడా తప్ప. బతుకుతే ఇద్దరం కలిసి బతుకుదాం. నువ్వు అంటే ఇప్పుడే ఈ క్షణమే నేను తాగడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఒప్పుకుంటే నీకు నేను జీవితాంతం తోడుండవు అనుకుంటున్నా. అమ్మా ఎవరు రైళ్ళు? నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నామ్మా. ఏంది పెళ్లి చేసుకున్నావా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఆడవాళ్ళ నమ్మకం అమ్మ. 3 సంవత్సరాల నుంచి ఇష్టపడుతున్నామ్మా తనని, అందుకే పెళ్లి చేసుకుని వచ్చినమ్మా. ఎట్లా కాదన్నారా? కాదంటే మా అమ్మని ఎట్లా అనుకుంటావు? నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నామ్మా, నువ్వు అర్థం చేసుకుంటావని. అది ఎవరితో తెలియదు, అది ఏడ పుట్టిందో తెలియదు, దాని ఊరు తెలియదు, దాని పేరు తెలియదు, దాని ఎట్లా లగ్గం చేసుకుంటావురా నువ్వు? నాకు ఆమె అంటే నచ్చిందమ్మా, అందుకే చేసుకున్నా. ఇప్పుడు గవర్న ఎందుకు ఇంట్లోకి పోదాంపా? చిన్న ఏయ్ అడుగు ముంగోడు పెడితే మాత్రం దౌడ పాలు రాలగొడతా.
ఎందుకమ్మా అట్లా మాట్లాడుతున్నావు? ఇంకెట్లా మాట్లాడాలా? గా ఇళ్ళల్లో చూస్తే ఇజ్జత్ పోతుంది. వాళ్ళు ఎవరో అనుకుంటారా? నేను నువ్వెందుకు అంటున్నావు అమ్మా? అరే మనం ఇన్ని రోజులు ఎట్లా బతికినావు, ఎట్లా పేరు పోయినావు? నువ్వేంద్ర ఉండి ఉండికి పోయి గీదాలు పట్టుకొని వచ్చినావు. నువ్వు అట్లా అనకమ్మా. నీ ఇష్టపడ్డని చెప్తున్నా కదా. నా ఇష్టాన్ని నువ్వు ఆన నమ్మకపోతే పెళ్లి చేసుకుని వచ్చిన. అబ్బో నువ్వు ఇష్టపడ్డావా కొడుక? ఇష్టపడితే పోయి బయట బతుకు. కానీ నా ఇంట్లో అడుగు పెడితే మాత్రం మంచిగా ఉండదు. నడువు ఈ నుంచి నడు. ఎందుకమ్మా ఇట్లా ఇంట్లో పోదాం బా ఫస్ట్. నడువురా నడు. ఎందుకమ్మా అట్లా నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు ఈ కాడ నుంచి నా కొడుకు చచ్చిపోయింది అనుకుంటా, బతుకుపో. అట్లా ఎందుకు అంటున్నావు అమ్మా? తనకి ఎవ్వరు లేరే. నువ్వు అట్లా అనకే. తల్లికి కూడా చెప్పకుండా నీ ఇష్టం నువ్వు పెళ్లి చేసుకొని వచ్చి అమ్మా నాకు నచ్చిందంటే మంగళారతి ఇచ్చి ఇంట్లో తీసుకుపోయి మంచిగా అజ్జయ్య అన్న. పొమ్మంటే ఇప్పుడు ఎక్కడికి పొమ్మంటావు అమ్మా? ఏడికన్నా చేసుకున్నావు కదా లగ్గం చేసుకున్నప్పుడు తెలియదా? ఎడుగోవాలో తెలియదా? ప్లీజ్ అమ్మ అట్లా నువ్వు కాదా నాకు. చినా నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళు. నీకు బుద్ధి లేదే? అమ్మా నువ్వు నన్ను ఏమనకమ్మా. నువ్వు మనిషివా? అమ్మా నా పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకొని పెంచుకున్నానే. నీ అబ్బాయి నిన్ను అట్లా సాధచ్చు, నా పిల్లల్ని అట్లా సాధలేదే. తనకి ఎవ్వరు లేరమ్మా. తన అనాథ. నడువురా నడు. అది నా కళ్ళ ముంగడ కనబడద్దు. నడువే నుంచి. నువ్వు ఇంట్లోకి వస్తామ్మా. నడువురా నడు నడు. అమ్మా తప్పైందమ్మా, క్షమించే. నువ్వు నా మాట కావాలని పెళ్లి చేసుకున్నామ్మా. అదంటే నాకు మస్తు ఇష్టం అమ్మా. అత్తమ్మ నాకు అమ్మవైనా నువ్వే, అత్తమ్మవైనా నువ్వే, నాకెవ్వరు లేరు. దయచేసి మా పెళ్లి కావాలని కత్తమ్మ. ఎవ్వదా నీకు అత్తమ్మా? అత్తమ్మ వాళ్ళే నువ్వు ఎప్పటికీ నా కోడలు కాదు. నడువే నుంచి. అమ్మా అట్లా అనకమ్మా నువ్వు. అరే నా ఇద్దరు కొడుకులు రెండు కళ్ళు అనుకున్నా కాదురా. కానీ ఈ రోజు నుంచి నా పెద్ద కొడుకు అన్నోడు చచ్చిండు. నాకున్నోడు ఒక్క కొడుకు. నాకు ఒక్కడే కొడుకున్నారా. నువ్వు నా కొడుకు కాదు. నడువే నుంచి. చెప్పి తినమంటలేదురా. నడు నడు. నా ఇంట్లో అడుగు పెట్టద్దు. నడువరే. హలో నానా, తిన్నావారా? ఇప్పుడే తిన్నాను. నువ్వు తిన్నావా? తినలే ఇంకా. ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఏమైంది గట్ల మాట్లాడుతున్నావు? మరి అన్న పెళ్లి చేసుకొని వచ్చిండ్రా. ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి చేసుకొని ఇంటి ముంగడికి వచ్చిండు. అదే వాళ్ళు ముఖం తెలియని దాన్ని లగ్గం చేసుకొని వచ్చిండు. మనకి చెప్పకుండా ఎంత పెళ్లి చేసుకుంటే ఏదన్నా ఉంటే అన్ని చెప్తారు కదండి. అదే ఈ రోజు నుంచి లేడు, నువ్వు చచ్చిపోయినా వెళ్ళిపోరా అని చెప్పిన. నాకు ఉన్నాను నువ్వు ఒప్పుకోను వేరే. అమ్మాయి ఎవరు? అదేమో తెలియదు. దాని ముఖం తెలియదురా. దాన్ని ఎట్లా చేసుకున్నాడో, అది ఈయనకేడ దూరింపయిందో. ఇళ్ళల్లో మన ఇజ్జత్ తీయనికున్నాడు. ఆడు ఇజ్జత్ తీసిండు. సాయంత్రం వస్తా. రారా నాన్న, నీ మీద నేరా నా అన్ని ఆశలుగా మాట్లాడదాం. వెళ్ళగొట్టినాని. నువ్వైతే చెప్పను రా. సరే నేను వస్తున్నామ్మా. ఏమైందండి? ఎందుకు బాధపడుతున్నావు? అమ్మెల్లో కొట్టిందనా? అట్లా కాదే అమ్మకి ఇట్లా మనం అర్థం చేసుకుని ఇంట్లోకి తొలగిపోతాం అనుకున్నా. కానీ ఉన్న పలంగా ఇంట్లోకి వెళ్ళిపోమంటే ఏడికని పోదామే. నేను ఒక్కనంటే ఎన్నో ఉండొచ్చు, కానీ మన ఇద్దరం కలిసి ఇప్పుడు ఎక్కడ ఉండే అదే అర్థమవుతలేదు నాకు. ఏ కొడుకైనా కానీ సడన్గా పెళ్లి చేసుకొని వస్తే ఏ తల్లైనా అట్లనే మాట్లాడుతుంది. అయినా నువ్వేం బాధపడకు. నీ అంత ఇల్లు కాకపోయినా మాకు చిన్న ఇల్లు ఉన్నది. కాకపోతే రేకుల ఇల్లు. అక్కడనే ఉందామా కొన్ని రోజులు అమ్మ వచ్చేదాకా. సరేనే పోదాంపా. సరే. అమ్మా ఏమైంది? ఏమని చెప్పాలరా చిన్నోడా? పోయిండు 2 రోజులు ఆయాడు. ఎటు పోయిండు కనబడతలేడు అంటే అమ్మ ఇక్కడ పని ఉన్నదని పోయిండు. పోయిన కథ మా పూర్ణి వాళ్ళు పట్టుకొని వచ్చిండు.
అట్లా ఎట్లా చేసిండే ఆడు మనకి చెప్పకుండా ఏ పని చేయడు కదనే. అగో ఇన్ని రోజులు కిటికీలు వేసుకుంటారు, ఆడపిల్లని పట్టుకొని వచ్చే వరకు కిటికీలు తీసి వస్తారు మన ఇంటి దిక్కు. మన పరువు అంతా చేసిండ్రా చిన్నోడా. నేను పోయి మాట్లాడుతానే. ఎటు వేయండు పోయిండు పొమ్మన్నా, ఇంట్లో అడుగు పెడితే బతుకమని చెప్పిన. కాదు పొమ్మంటే ఇప్పుడు వాళ్ళు ఏడ బతుకుతారు చెప్పే. ఏడన్నా బతుకని ఆడు ఒక్కడంటే ఏంటన్నా బతుకుతాడు, ఆడుకుతాడు. అది నచ్చింది కానీ. దాని వదిన అంటే నేను 4 కొత్త వాళ్ళు 7 అది లేదు, వాడు చచ్చిపోయిండు. అరే అట్లా అనకే, ఒకసారి మాట్లాడదాం కదా. ఇవాళ రేపు అవన్నీ ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చేసుకుంటలేనా పెళ్ళిళ్ళు చెప్పు. ఇక పక్క పంటలు మొన్ననే కానీ చేసుకుంది, ఇక మహేష్ గారు చేసుకోలేడు చెప్పు. చేసుకుంటే అది లగ్గమైనాక 4 లక్షలు కట్నం ఇచ్చారు. ఇది అవ్వయ్యలే అనాథాట. రేపు మనకేమన్నా నాకు తత్తే కూడా నేను చచ్చిపోయినాక మేము ఉన్నామన్న ధైర్యం లేదు. దాని వెనక ఏం బలం ఉన్నదని చేసుకున్నారా? రూపాయి ఇయ్యకపోని ఏదో నాపత వచ్చినప్పుడు అయితే రావా వచ్చేటోళ్ళు ఉండన్నా అద్దా ఉండాలి. చచ్చిపోయినరా ఆశలు అద్దు మనం. అట్లా అలాగే నువ్వు చచ్చిపోయినట్టు ఏమన్నట్టే. అందరూ చిన్నోడా నా ఆశలు చచ్చిపోయినాయి, ఆడు చచ్చిపోయింది, నాకు ఇంకేం ఇప్పుడు అన్ని దూరం చేసుకుందాం చెప్పు మనం. ఆడేమన్నా చేసుకుంటే ఎట్లా చెప్పు. ఆడేమన్నా చేసుకుంటాడంట వారా? చేసుకోడా? ఇంట్లోకి వెళ్ళిపోతే ఎట్లా బతుకుతారు వాళ్ళు? వాళ్ళ దగ్గర రూపాయి అన్నీ ఉన్నాయా? మరి నువ్వు పోయి మరి ఎటున్నారు చూసి అన్మెల్ల తీసుకొని రాపో. ఏమో అనుకున్నానే, అమ్మకి ఇట్లా ఇంట్లోకి వెళ్ళగొడతాను అస్సలు అనుకోలేదు. ఎప్పుడైనా నేను ఒక్కరోజు బయటకి వెళ్ళని పోతే 7:30 అని 4 సార్లు ఫోన్ చేసేది. అట్లాంటిది ఇంట్లోకి వెళ్ళి పొమ్మంటుందని కళ్ళలో కూడా అనుకోలేదు. మీరేం బాధపడకండి. అత్తమ్మ కోపం ఎన్ని రోజులు ఏ కొడుకు మీదైనా తల్లికి ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది. నువ్వు సడన్గా పెళ్లి చేసుకొని వస్తే ఎవరికైనా కోపమే వస్తుంది కదా. నేను కూడా ఎంతో అనుకున్నా అత్తమ్మను మా అమ్మ లెక్క చూసుకోవాలని. నా కళ్ళలన్నీ ఆవిరైపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదు. నువ్వు ఏడువకే, మా అమ్మ కోపం ఎంతున్న కొద్ది రోజులే. తర్వాత మా అమ్మ మంచిదే, కానీ సడన్గా మనం పెళ్లి చేసుకున్న సంగతి చూసి తట్టుకోలేక ఇంటికి వెళ్ళగొట్టింది. నువ్వు కూడా ఒక మాట అత్తమ్మని అడగాల్సింది. నేను అప్పుడు ఇక నువ్వు అక్కడ గుడికాడ ఏడుతూ ఉంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఎప్పటికైనా అమ్మ అర్థం చేసుకుంటుందని నమ్మకం నాకు ఉంది. మీరేం బాధపడకండి, మంచోళ్ళకు అంత మంచి జరుగుతుంది. మీరు చాలా మంచోళ్ళు, పెద్ద మనసుతోని నన్ను పెళ్లి చేసుకున్నాక జీవితాన్ని ఇచ్చిండ్రు. మీరు లేకపోతే ఇవాళ నేనంటూ ఉండేదాన్ని కాదు. అట్లనే మన ఇద్దరిని అర్థం చేసుకొని అత్తమ్మ మన దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఈ కష్టాలు ఇక మనకు తప్పవు. నేనంటే చిన్నప్పటి నుంచి కష్టపడి నాకు అలవాటు అయిపోయింది. నా వల్ల నువ్వే అత్తమ్మకు దూరంగా ఉండవలసి వస్తుంది. లేదే, నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, ఎంత కష్టమైనా కానీ నేను భరిస్తా. కొద్ది రోజులు పోతే మా అమ్మ మా తమ్మునికి విషయం తెలుస్తుంది కదా, మా తమ్ముడు ఎట్లాగా అత్తని నమ్మకం నాకు ఉంది. నా వల్లనే కదనే నీకు ఇన్ని కష్టాలు. మీ అమ్మకు ఇష్టమైన పెళ్లి చేసుకుంటే మంచిగా బతికేటోనివి. ఎందుకే ఈ పేదనాన్ని పెళ్లి చేసుకొని నువ్వు కూడా ఎందుకు నా వల్ల బాధపడుతున్నావు చెప్పు. నువ్వు అట్లా అనకే, నేను ఇష్టం కొద్ది పెళ్లి చేసుకున్నా. నువ్వు అట్లా అస్సలు బాధపడకు, సరేనా? నా మాన నన్ను వదిలేస్తే ఈ కష్టాలన్నీ నీకు ఉండేటివి కాదు. దరిద్రం నాకే ఉందనుకున్నా, ఇప్పుడు నాతో నీకు కూడా. నువ్వు అట్లా మాట్లాడకే, చెప్తున్నా కదా. కొద్ది రోజులు పోతే మా అమ్మని మన ప్రేమను అర్థం చేసుకుని ఇంట్లోకి తోలుకోపోతుంది. అంతేగాని ఊరంతా నేను పుట్టంగానే నష్టజాతకురాల్ని, పుట్టంగానే అమ్మ నాన్నల్ని ఒగ్గొట్టుకున్నదని అన్నారు. ఇప్పుడు నీకు కూడా నేను అమ్మ నాన్నని దూరం చేసిన, అందరినీ దూరం చేసిన. వాళ్ళు ఎంత దూరం అయ్యారో మనకు అంత దగ్గర అవుతుంది. మనం మంచిగా బతికి చూపించాలి వాళ్ళకు, సరేనా? నువ్వు ఏడవకు. నువ్వేం బాధపడకు, నాకు పని వచ్చు, నేను రోజు పనికి వెళ్తాను, సరేనా? నేను మంచిగా చూసుకుంటాను. లేదే, నేను కూడా ఎక్కడన్నా పని చూసుకుంటా. మనం మంచిగా కలిసి బతుకుదామే. మనం బతికి చూసి వాళ్ళే అర్థం చేసుకొని ఇంటికి తీసుకుపోతారు, సరేనా?
అన్నా అన్నా చెప్పే సార్ పని ఉందన్న నా పని ఏ పని ఇక్కడ పని లేదు లేనాడు ఏదెక్కడ పని లేదు లేనాడు లేదన్నా సరే అన్న నువ్వేం మనిషి పని లేదు పని అన్నాడు సరే అన్న ఎక్కడ అడిగినా పని దొరకలేదు ఈ ఆటో నన్ను అడుగుతాడు ఎంగేజ్కి ఇట్లా అన్న నమస్తేనే నమస్తే అన్న మనకి ఏదైనా ఆటోకి ఎంగేజ్ కన్నా కిరాయి దొరుకుతుంది అన్న మాకే కిరాయిలోకి ఎడుతున్నారు అంటే నీకు ఆటో కావన్నారా? అయ్యో కిరాయి ఆటో లేదు గిటో లేదు. చూడుగా అన్న నీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇవ్వలేవు రా భయ్, ఇవ్వలేవు. సరే అన్న మంచి అన్న నమస్తే అన్న మేస్త్రి చెప్పిండే పని ఉందని ఇక్కడ అందుకే వచ్చింది. అవునవును పని ఉంది ఇక్కడ అన్న వారం పనిలో పని ఉంటుంది పనికి వచ్చేదంటే రేపు పొద్దున నేను ఎలా సర్ది పెట్టుకుంటా. సరే అన్న పొద్దున వస్తా అన్న. సరే ఓకే థ్యాంక్స్ అన్న. ఓకే తప్పకుండా మరి వస్తా అన్న. ఓకే బాగా వచ్చినాక నేను తిన్నా అని చెప్పాలి, లేకపోతే మళ్ళీ అన్నం తినడు. ఉన్నదే కొంచెం, నేను తిన్నా అని చెప్తా. ఏమైంది ఇక్కడ కూర్చున్నావు? ఏమైంది ఎంత పొద్దుగా అయింది? లేట్ అయింది ఆడ కొంచెం పని కట్టే. సరే కాలు చేతులు కడుక్కొచ్చుకోపో, అన్నం తినేవు. తింటా నువ్వు తిన్నావా? తిన్నా. తొందరగా తిన్నా మరి వచ్చా కాబట్టి ఇద్దరు కలిసి తినపోమా. ఆకలేండి, ఇవరిదాకా ఎదురు చూసిన, అందుకని తిన్నా. ఏమనుకోకు. నేను అనుకుంటున్నా ఆకలి అయితే ఎప్పుడైతే తింటే అయిపోయా కానీ. సరే కానీ నిన్న మొన్న పోయిన కైకిల్ పైసలు ఇచ్చి రానే. అది ఇప్పుడు ఇస్తానండి. ఇక నేనే ఆకలి ఎత్తుకొని వచ్చేసిన. అది కాదు, ఇంట్లో నూనె లేదు, ఏం లేవు, సామాన్లు కూడా. అయ్యో అయిపోయినాయి. ఇప్పుడు ఆయన ఇస్తాను కదా, ఇచ్చేటప్పుడు నేను సాయంత్రం వచ్చి ఇంకేం. సరే ఉన్న దాంట్లోనే ఇవి కొన్ని తీసుకురా. సరే నీకు ఏమేమి కావాలో చెప్పు, నాగా తీసుకుని వస్తా పైసలు ఇచ్చినాక. అర్ధ కిలో నూనె తీసుకురా, 1/2 కిలో పప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ తీసుకురా. సరేనా? సరే తీసుకొస్తా. ఆకలి అవుతున్నాను వెళ్దా. సిరి తొందర తీసుకురా, మళ్ళీ పనుకోవాలి, లేట్ అవుతుంది. అత్తున్నా. తొందర ఏం కూర వేసినావే? పచ్చి పులుసు వేసిండే, కూరగాయలు ఏం లేవు. అయ్యో మంచిగా నీ చేతితో ఇది చేసిన అమృతమే. నువ్వు ఒక పక్క తిన్నా. నేను తిన్నా తొందర పోవాలి, మళ్ళీ అడుగుతాడు. ఎండలు బగ్గ కొడుతున్నాయి, జాగ్రత్త. సరేనా? టవల్ కట్టుకో. టవల్ తీసుకోపోనా? తీసుకుపోతావు కానీ నీకు సోయా ఉండదు, కట్టుకోవు. నాకు సోయ ఉంటుంది బాగానే. ఇటు రాంగా చేయండి, మన కూరగాయలు ఉంటే తీసుకురా. రాంగ్ తీసుకొస్తుంది అప్పుడు చెప్పినావా? ఆ సామాను కూరగాయలు పడుతుంది ఇంకా. సరే రేపు వరిగొయ్య పోతా అన్న. అయ్యో ఎవరికే? ఇంకా లచ్చక్కలు పిలిచిర్రే. సరేనా? సరే అయితే మరి మెల్లగా ఇద్దరం సరకు పని చేసుకుంటే ఇంత ఆసర అవుతుంది. నువ్వు ఒక్కరిని కష్టపడితే ఎట్లుంటుంది చెప్పు. నేను కూడా పోయినా అనుకో, ఇద్దరికి మనకి దేనికన్నా అవసరాలు పనికెత్తాయి కదా. సరే ఎవరు పోతారు ఇంకా? ఆగా బుచ్చక్క కూడా వస్తాయట, మేమందరం కలిసి పోతాం. సరే ఏమైంది 2 ముద్దలు తిని అట్లనే ఆగుతున్నావు? తిను. ఏం లేదు, అమ్మ గుర్తుకొస్తుందని. అత్తదిలే, బాధపడకు. అవును, మీ తమ్ముడికి నేను నచ్చిండా? కనీసం మీ తమ్ముడు అని వస్తే
నీకేమన్నా మంచి చెడ్డ తెలిసేది ఇంటికాడ విషయం కనిపించలేడా? ఏదైనా వాళ్ళ పని వాళ్ళు ఉంటుంది. సరే తి, బాధపడకయ్యా. మీ అమ్మ తత్తి అన్నం తిను. కిరంగెందుకు బాధపడతావు? సరే తువాలు తీసుకురాయే. ఎందుకు ఆగమాగం చేస్తావు? ఇగో టవల్ కూడా తెచ్చుకుంటే ఏమైతుంది? పోవాలి లేట్ అవుతుంది అన్నా అన్నా ఓ తమ్ముడు అంత మంచిదేనారా? అంత మంచిదేనే. ఎప్పుడు వచ్చినావు హైదరాబాద్ నుంచి? నేను వచ్చి కొన్ని రోజులు అవుతుందే. వీళ్ళెవరు? మా తమ్ముడే. మీ తమ్ముడా? ఇంట్లోకి ఇక్కడ ఊళ్ళో లేడు, చదువు కోసం హైదరాబాద్ పోయింది. బాగున్నావా? బాగున్నావు అదే. బయట మంచిగా అందరు మంచిగా ఉన్నారు. ఎందుకు ఇట్లా చేసినావు? ఒక్క మాట కూడా మాకు చెప్పకుండా ఏంది ఇది? చెప్పుడంటే ఏముందిరా, చాలా రోజులు ప్రేమిస్తున్నారా. అమ్మాయి నా నిర్ణయానికి ఆనంది ధైర్యం కొద్దీ పెళ్లి చేసుకున్నారా. దాంట్లో కూర్చుందారా? కూర్చుండు కాదే, మన ఇంటికి మనం పోదా వదిలే, పోదా. మనకు మంచి రోజులు వచ్చినట్టేనే. అమ్మ రమ్మనంటుందట. కలుసుకున్నావా లేదా? మీ తమ్ముడు వచ్చిండు, పోదమ్మా. అమ్మ ఏదో కోపంలో అన్ని మాట్లాడినది, నువ్వు అవన్నీ పట్టించుకోకు, పోదాందా మన ఇంటికి. ఇక్కడ మేము మంచిగానే ఉంటున్నాం రా, అక్కడ మీరు మంచిగా ఉంటారు చాలు. అట్లా అంటే ఏమన్నా అంటే? ఇక్కడ ఏదో మేము పని చేసుకుని ఇద్దరు మంచిగా బతుకుతున్నాం రా. అమ్మ నువ్వు మంచిగా ఉండురా, నేను ఇప్పుడు రాదలుచుకోలేను రా. అట్లా అన్నాకే నువ్వు ఫస్ట్ నాడు వీడికి పోదా వదినే, నువ్వనే ఇప్పుడు వదినే. అదేంటండి అట్లా మాట్లాడుతున్నావు? కన్న తల్లి 4 మాటలు అనే హక్కు ఆమెకు లేదా? 20 ఏళ్ళ కొడుకును వట్టిగానే పెంచిందా. నీ పెళ్లి మీద ఆమె ఎన్ని ఆశలు పెట్టుకున్నదో. నాకంటే ఎట్లా ఒక కన్న తల్లి లేదు. మీ అమ్మకు నువ్వెందుకు దూరంగా ఉండాలి? మీ తమ్ముడే వచ్చి పిలుస్తుండు, పోదామండి. అన్న పోదాం. నువ్వు పోరా, మేము మెల్లగా అత్తంతి. సరేనా? రా అన్న, నేను దోలుకత్తా అని మాట ఇచ్చిన అన్న అమ్మకి. సరే తీరా పోదాంతి. రా అన్న. సరే రెడీ అయిపోదాం, ఇంట్లోకి తారా. అన్న పోతుండే. సరేరా జాగ్రత్త. మీరు ఎప్పుడు వస్తారే? మేము వీలు చూసుకొని అత్త తీరా. నీకోసం అమ్మ రంది పడుతుంది, పానం మంచిగా లేదు అమ్మకి అసలే. నువ్వు అదేం టెన్షన్ తీసుకోకరా, నేను 2 రోజుల తర్వాత వీలు చూసుకొని వస్తుంది. ఇంకా సరే, మీరు అత్తనే కోలుకుంటుంది కొంచెం, ఎందుకంటే నీ మీద రందితో ఉంది. సరేరా. సరే వదిలే. ఈ కోడి పిల్లలు అన్నీ ఎత్తుకోపోతుంది, పిల్లి కనబడతలేదు. అమ్మా ఏమన్నారు అన్న? ఏమంటాడే 3 రోజుల వరకు అత్త అన్నాడు. అమ్మకు పానం మంచిగా అని చెప్పిన, వాటికి ఏమంట రాడు కదా. అయితే ఆడేమన్నా సంతిల్లు ఆరాంది. మరి నువ్వు పిలిచినప్పుడు మరి నేను ఎమ్మడవాడు నా తమ్ముడు వచ్చి నన్ను రావచ్చు కదా. రావచ్చు. అవు లేని పోనీ అన్ని నేర్పుతాంది రాది. కొడుక ఆయన మీద మన అన్న మన ఇంట్లో ఉండాలి, దానంతలో అది ఇంట్లోకి వెళ్ళిపోయేటట్టు చెయ్యాలి. వింటానావా? ఈ అత్తనే కదా మనకు ఆ ఛాన్స్ దొరికేది, అక్కడ ఉంటే మనం ఏం చేయరాదు. నేను ఎందుకు ఒప్పుకున్నా అనుకుంటున్నావు రా? ఇంకా అందుకే అన్న నువ్వు పిలుస్తా అంటే మళ్ళీ ఆలోచించి పిలుపు మనదే కాదు. అన్న లేనప్పుడు దాని సంగతి చెప్పలే. వాడు ఉంటే మళ్ళీ ఏమననియాడు. అది గిట్ల ఏమన్నా ఎక్కువ తక్కువ చేసి నాకు దాన్ని చంపుతాం. అవునరా, దాన్ని ఎట్లా టార్చర్ పెడతానో చూడు. బిడ్డ బుక్కడు బువ్వ కూడా తినకుండా చావాలి. నోరు తెరిచి అటు అన్నకు చెప్పద్దు, నోరు తెరిచి మనల్ని అనద్దు. అట్లా చెత్త చూడు దాన్ని. దాని ఇచ్చి అదే ఇంటికి వెళ్ళిపోవాలి. అట్లా అయితేనే మన మీద ఏం డౌట్ రావు దానికి. అవునరా కొడుక, డౌట్ రాకుండా నేను చేస్తా. కానీ నువ్వైతే ఎప్పుడైనా నా కనసాయిగత మీదనే ఉంది. దాని ముంగడ మనం ఏమైనా మాట్లాడుకున్నాం అనుకో వచ్చినాక, అది మనకంటే హుషారుగాలేదు. వింటున్నావా? అన్న వచ్చిరా. అమ్మా ఏమైంది రా అమ్మకు? చెప్పినా కానీ అమ్మా పానం మంచిలే కానీ. అమ్మా ఏమైంది? ఏం లేదురా, పానం మంచిగా ఉంటలేదురా నాన్న. నువ్వైనప్పటి నుంచి నాకేం మంచిగా లేదు. ఏదో 2 మాటలంటే అట్లా వెళ్ళిపోతావు అరచినయ్యా. నువ్వు లేకపోతే నేను ఎట్లా బతుకుతా అనుకున్నావురా? అయ్యింది ఏదో అయిపోయింది. కోడలు నువ్వు ఇద్దరు మన ఇంట్లోనే ఉండరు, ఏడుండే అవసరం లేదు.
అత్తమ్మ నన్ను కూడా క్షమించు. నాకు అమ్మవైనా నువ్వే, అత్తవైనా నువ్వే. ఇక నేను ఎడసబెట్టి మేము ఎట్టుకోము. ఊరుకో బిడ్డ. నేను పోనమ్మా, ఇంటికాని ఉంటా, అందరం కలిసి ఉందాం. కానీ నువ్వేందమ్మా ఇంత ఘోరంగా తయారు, ముఖం మొత్తం ముందుగా పోయింది. పారి ఇంట్లో ఉండడం పారి. మీరు వచ్చారు కదా, ఇక నా జ్వరం అంతా పోతుంది, సంతోషంగా ఉంటా. సరే చిన్నాడు అల్లొచ్చిండ్రా బాగా. అత్తమ్మ ఏమైంది? ఆకలి ఉడతా మళ్ళీ చెత్త తీసుకొచ్చి పోతున్నా. ఊడు ఆకలి ఉడుతున్నావుగా ఊడు. అదేంది అత్తమ్మ ఇట్లా మాట్లాడుతున్నావు? ఊడ్చిన తర్వాత చెత్త ఓసుడేంది? అగో నువ్వు ఉడుతున్నావు కదా, నే ఊడు. అంగుతలేదా నడుము? అంగుతలేదా నడుము? నేను ఇప్పుడు ఏమన్నా అని ఎందుకు ఇట్లా కొడుతున్నా? కొట్టినా చూసిర్రు అందరూ, నేను కొట్టినట. నేను నా కొడుకు ఇంకెన్ని నూరు పోతాను నేను నా మీద. నేను కొట్టింది ఇప్పుడు, నేను కొట్టినా. మరి ఉడువు. ఉడుతా అత్తమ్మ. గది గానే ఉడతావా? గది గట్లేనా? గట్లేనా? రేవు రేవు గదేనా? రేవు గదే రేవా? ఎత్తుతా అత్తమ్మ. చీపులు మర్రే సంపుతా బిడ్డ, నాకు ఎదురు చెప్పినావు అనుకో. ఉడు చెత్త కనబడితే బతకవు నువ్వా ఇంటి ముంగట. నేనంటే ఇష్టం కొద్దిగా తోలుకొచ్చుకున్నావు అత్తమ్మ. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఎత్తున్నావు మీ కొడుకు లేక ముందు? ఓ నీ ఇష్టం పాడుగాను. కొంచెం ఇష్టమా? గుండెలలో వరదలు మారుతున్నాయి నువ్వంటే నాకు ఇష్టం కాదు. నా కొడుకు నా ఇంటికి ఎట్లా రావాలని ఆలోచించే నిన్ను నా ఇంటికి రప్పించుకున్నా. నిన్ను ఎట్లా అయినా చేసి నీ అంత నువ్వు నా ఇంట్లోకి వెళ్ళిపోయేటట్టు చేయకపోతే నా పేరు ఇంకొకటి పెట్టుకుంటా. ఈ చెత్తనే చూసినవి ఇయ్యాల. నన్ను ఇంట్లోకించి మాత్రం వెళ్ళగొట్టు. నన్ను ఎంత చిత్రవద చేసినా నేను భరించుకుంటా. నీ కొడుకు మాత్రం నేను దూరంగా ఉండలేను. నా జీవితంలో ఏదన్నా అదృష్టం ఉందంటే నీ కొడుకే అత్తమ్మ. నీ కొడుకు నిడిచబెట్టి నేను బతకలేను. 3 రోజులకే నా కొడుకు నిడిచిపెట్టిపోవు. మరి 20 ఏళ్ళు నేను పెంచిన నా కొడుకుని, మరి నేనెట్లుంటా? నా కొడుకు నిడిచిపెట్టి ఎట్లుంటాను? పెట్టుకుంటా సంపుతా నేను. ఎందుకత్తమ్మా నేనంటే నీకు అంత కోపం? ఈ విషయం ఇప్పుడు నీ కొడుకు తెలిసిందంటే మస్తు బాధపడతాడు. నేను ఆయనకి ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలి? మేము నన్ను ఇద్దరిని దూరం చేసి నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను చంపినా సరే ఆయన నిడిచబెట్టి, ఇల్లు నిడిచబెట్టి, మీ అందరు నిడిచబెట్టి నేను ఎటు పోను.